ఆదివాసీ కల్చర్ని చూపించిండ్రు. ఆ కల్చర్లా డోళ్ళ మీద చేతులు పెట్టి ఫోటోలు దిగుడు, డోళ్ళ నడమ ఫోటోలు పెట్టి చేతులు పెట్టి ఫోటోలు దిగుడు అంతా చేస్తున్నారు. యువతల బంధుకు చూడండి, వాళ్ళు ఫోటో దిగుతుంటే పైకెక్కి ఫోటోలు దిగుతుంటే ఈ చెల్లెలేమో ఫోటోలు తీస్తుంది చూడండి. మొత్తానికి ఫోటోలు అన్ని తీసుకుంటా మేడారంకి మేము వచ్చినాము అన్న సంగతి ఏదైతే ఉన్నదో ఆ మేడారాన్ని జ్ఞాపకాలలో దాచుకోనికే ఫోటోలు అందరు దిగుతుండ్రు. దర్శనానికి వచ్చినాం ఇక్కడికి పెద్దపెండాల దర్శనం లోపలికి వేళ్ళు పిల్లలకి ఇబ్బంది అవుతా అని ఇక్కడ ఉంచినాం. చిన్న అవునవునా ఇద్దరు చిన్న పిల్లలు కదా మన అక్కడ ఇబ్బంది అవుతుంది లోపల. అంటే దర్శనం మంచిగా అవుతుంది గంట లోపలనే అయిపోతుందట కానీ ఇబ్బంది అవుతుందని పిల్లలకి కానీ పండుకుందరు చిన్న పిల్లలని ఉంచిన చేసుకుంటా. నేను మా వాళ్ళు వచ్చినా కానీ చేసుకుంటా. వెళ్ళిపోవడే ఇక మేము బస్కే వచ్చినాం, ఆర్టీసీ బస్కే. మేము ఉన్నాం 15 మంది అనుకున్నాం. బస్ సౌకర్యం మంచిగా ఉన్నది, మంచిగా బాగానే బస్సులు పెట్టిండ్రు కదా, మంచిగానే బస్ సౌకర్యం మంచిగా ఉన్నది. సంచులు చూడండి మొత్తము బస్సులో పడి ఎందుకు సాపలు గీపలు తాటిపత్రులు గీటిపత్రులు అన్ని కట్టుకొచ్చిండ్రు. పూరలకు మంచిగా బొమ్మలు గిట్లా కొన్నారు. పిల్లలు మరి వింటరా? బొమ్మలే కనబడ్డాక జాతరలో పూరలు వినరు. ఇగో బాలు కూడా కొనుక్కుంటాడు ఇంటికాడ దొరకనట్టు. కానీ జాతర గుర్తులు ఉండాలి కదా పిల్లలకు, అందుకనే నేనైతే తీసినానమ్మ. మళ్ళా చదువుకో. చాలా మంది వచ్చాం మా ఊరు బాచ్ అంతా, 20 మంది చేసుకున్నాం. మంచిగా అయింది మేడం. ఓడి బియ్యాలకు మేడం. మాది పరకాల పక్కన మలకపేట విలేజ్ అంట. మేము 24 మంది, మేమంతా ఒకటే బ్యాచ్. మేమంతా మేము జబ్బలకి వేసుకొని నడుచుకుంటూ పోయి బస్సు ఎక్కుతాం, నడుచుకుంటూ పోతాం. మనిషి కూడా పట్టుకుంటాం, మనిషి కూడా అల్లే కదా, అన్నీ ఉండాలి కదా. చెద్దర్లు ఉండాలి, సంచులు ఉండాలి, నీళ్లు ఉండాలి, తిండికి అన్ని. బస్సుల దగ్గర ఉన్నా మంచిగుండు, కాళ్ళు గుంజుకుపోతానే బస్ స్టాండ్ పోవాలంటే. మరి పెట్టియాలి. సంతోషం జరిగింది. సమ్మక్క సారక్క జీవనం మాకున్నది, మాకు మంచి సంతోషం అయింది. దర్శనం మంచిగా అయింది, సంతోషం. మంచిగా అనిపించిందా బెట్ట జాతర? బాగుందా? మంచిగా నచ్చింది. నచ్చిందట. బొమ్మలు కొనుక్కున్నావా? ఇక పోరలు చూడండి ఎన్ని రోజులు అవుతుందో పోరలు సెల్ ఫోన్లు పట్టుకొని గేములు ఆడి 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 కళ్ళన్నీ ఓంగా, కళ్ళకు కంటద్దాలు రాంగా. ఇక ఇన్ని రోజులకు పావులు ఆడుకునే బొమ్మలు కనబడుతున్నాయి పిల్లలు. పోని వాని బలవంత పెట్టకట్లా. మొత్తానికైతే పరకాల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. చెల్లె నువ్వెక్కడ? మాది మా అంతా పెద్ద కుటుంబం. చికెన్ రైస్, చికెన్ సమ్మక్క సారక్క. జాతరకు వెళ్ళిండ్రు, వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఎంతమంది ఎక్కిండ్రు చూడండి.